హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిల్కీస్ మజా. నేను మీ శ్వేత. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ముందుగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మాకు ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఇది పార్ట్ 2 అనమాట. మా లాస్ట్ టైం చూసారనుకుంటా. పార్ట్ 1లో మా చెల్లి వాళ్ళ డాటర్ది హాఫ్ శారీ ఫంక్షన్ ఉంటే వెళ్ళాను కదా. ఈ ఓనీల ఫంక్షన్ పార్ట్ 2 ఎలా ఉంది అన్నది కూడా మిస్ చేయకుండా చూసేసేయండి. అలాగే పార్ట్ 1 ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే రిలేటెడ్ వీడియోలో లింక్ అయితే అప్లోడ్ చేస్తా. సో ప్లీజ్ క్లిక్ ద లింక్ అండ్ చెక్అవుట్ చేసేసేయండి, ఓకేనా. ఇంక ఇక్కడైతే ఈ చిన్న క్లిప్పు ప్రీవియస్ లాగ్లో పార్ట్ 1లో కూడా యాడ్ అయి ఉంటుంది. అక్కడి నుంచి మళ్ళీ క్యారీ చేస్తున్నాను అనమాట. ఇంకా అలా ఫంక్షన్ ఫినిష్ చేసి ఫొటోస్ వీడియోస్ అంతా షూట్ చేసుకున్న తర్వాత లంచ్కి అయితే వచ్చేసాము. లంచ్ ఆల్మోస్ట్ 1:30 టైంలో అనమాట. సో ఇక్కడికి వస్తే ఎవ్వరు లేరు అనిపించింది నాకు అక్కడ ఫంక్షన్ దగ్గర. బట్ ఇక్కడ లంచ్ చేసి వెళ్ళిన వాళ్ళు, ఇంకా ఇంతమంది చేస్తున్న వాళ్ళు, అక్కడ ఇంకా ఫంక్షన్లో గిఫ్ట్ ఇవ్వాలని వెయిట్ చేస్తున్న వాళ్ళు, సో అనుకోకుండా ఎవ్వరికి చెప్పలేదు అన్నట్టే ఉన్నారు మా బాబాయ్ చెల్లి. కానీ చాలామంది గ్యాదర్ అయ్యారు అనిపించింది. సో ఇంకా మా టర్న్ వచ్చేదాకా మేము అక్కడ అల్లరి పెడుతూ అడావిడి చేస్తూ నించున్నాము. సో కొద్దిగా ప్లేస్ దొరకగానే మా ఫ్యామిలీ మొత్తం, అంటే అన్న, వదిన, అన్న పిల్లలు అండ్ మేము కూడా వచ్చేసి తినుకుంటూ కూర్చున్నాము. ఖాళీ ఆకలితో కూడా బాగా హంగామా చేసి పెట్టేస్తున్నాం అనమాట. మిల్కి కనపడకపోతే నన్ను మిస్ చేసి వీడియో షూట్ చేసుకుంటున్నామని తొంగి తొంగి చూస్తుంది. సో ఈవెన్ ఇక్కడ ఏంటంటే అబ్జర్వ్ చేస్తున్నారు కదా, ఇక్కడ సైడ్సే ఎన్ని వెరైటీస్ చేయించారు అన్నది. సో వీడియో మిస్ చేయకుండా చూసిన వాళ్ళు ఎన్ని సైడ్ డిషెస్ ఉన్నాయన్నది అయితే కౌంట్ చేసేసి చెప్పేసేయండి, జస్ట్ ఫర్ ఫన్నీ క్వశ్చన్. అండ్ ఇక్కడ ఏంటంటే చాలా డిఫరెంట్ స్టైల్లో ట్రై చేయించారు మా బావ చెల్లి ఫుడ్ మాత్రం. సో నాకైతే చాలా బాగా నచ్చింది. అది ఎందుకు అన్నది చెప్తానమాట. ఇంకా మా బుల్లిది ఎలా తింటుంది అన్నది చూసేసింది. ఇన్ని వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ, మాకేవి నచ్చవు మాకు. సో కుల్చా, అది ఎంటీ కుల్చా, దానికి ఏమి పల్లెం వద్దు, సాగు వద్దు, ఏం వద్దు అనమాట. ఏ కర్రీలో వాడకుండా అలా తినేసింది. సో ఇంకేంటంటే ఇక్కడ స్పెషల్గా ఏంటంటే ముద్ద పితిక్ పప్పు చేపించారు. అదైతే వండర్ఫుల్ అనమాట. సో అందుకోసం నాకు చాలా బాగా నచ్చింది ఈ లంచ్ ప్రిపరేషన్ అండ్ ఈ ఫంక్షన్ ఫుడ్ మెథడ్ ఏం తీసుకున్నారో వీళ్ళు. సో చాలా సూపర్గా అనిపించింది. ఇన్ని డిషెస్ పెట్టే బదులు ఫస్టే ఆ ముద్దను పితిక్ పప్పు పెట్టింటే మంచిగా తినేవాళ్ళం కదా అన్నట్టు ఫీల్ నాకు. సో మరి మీ ఫంక్షన్స్లో కూడా ఎక్కడైనా ఇలాంటి ఫుడ్ చేసి ఈవెంట్ది ఏదన్నా జరిగి ఉంటే, లైక్ ఇలా పితిక్ పప్పు ముద్ద, అలా పప్పుకి ముద్ద కాంబినేషను, మునక్కాడ సాంబార్కి ముద్ద, ఇలాంటివి ఏదన్నా జరిగి ఉంటే సో ప్లీజ్ కామెంట్ అయితే మెన్షన్ చేసేసేయండి. ఇంకా అలాగే ఫుడ్ తిన్న తర్వాత ఐస్ క్రీమ్ తిని యాజ్ యూజువల్గా మన ఇండియన్ సాంప్రదాయ ప్రకారంగా ఫంక్షన్స్ అయిపోయిన తర్వాత పసుపు కుంకుమ తాంబూలం అయితే తీసేసుకున్నాం లేట్ చేయకుండా. బట్ ఆ తాంబూలం తీసుకొని కిందికి వెళ్ళి వెళ్దామా అని ప్లాన్ చేసుకున్నాము. కానీ అక్కడ బాబాయ్ వాళ్ళు ఆపేశారనమాట. ఎందుకంటే మేము కూడా వస్తాము, మా ఇంటికి వెళ్ళి తర్వాత వెళ్దురు కానీ అని చెప్పి. ఆల్మోస్ట్ 2 to 3 hours, ఇంచుమించు 4 hours దాకా అక్కడ టైం స్పెండ్ చేసాం. మరీ కబుర్లన్నీ చెప్పుకుంటూ ఒకరి కష్టాలు అలా అలా కమ్యూనికేషన్స్ జరుపుకుంటూ. సో బాబాయ్, అన్న, వదిన, మేము అందరూ అలా అక్కడే టైం వేస్ట్ అయితే చేసేసాం. ఫైనల్గా ఒక 4:35 కూడా అయిపోయింది అనుకుంటా. ఆ టైంలో ఇంకా బాగేపల్లి అయితే బయలుదేరి ఇలా నాగవర రోడ్డు మీద. సో మేము ఎక్కడికి వెళ్ళాలంటే ఇప్పుడున్న ప్రజెంట్ ఇక్కడ వీడియోలో కనపడుతున్న క్లిప్ వచ్చేసి రామ్మూర్తి నగర్ అనమాట. మా వదిన ఇక్కడ ఉంది కదా, మా వదిన వాళ్ళ అమ్మ వాళ్ళ ఇల్లు. సో ఇక్కడికైతే రావాలని చెప్పి వచ్చేసాము నాగవర రోడ్డు మీద. సో అక్కడ ఏంటంటే కన్స్ట్రక్షన్స్ ఏదో జరుగుతుంది. ఆల్మోస్ట్ ఒక 3-4 kilometers ముందట కన్స్ట్రక్షన్స్ జరుగుతుంది. కానీ వాళ్ళు అక్కడ యూటర్న్ ఉన్న చోట ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది అన్న అలర్ట్నెస్ బోర్డు ఏమీ పెట్టకపోగా అన్ని కార్లు వచ్చి అక్కడ స్ట్రక్ అయిపోయాయి. అవన్నీ మళ్ళీ మూవ్ చేసి రిజాల్వ్ చేసుకొని మేము అక్కడి నుంచి ఆ ట్రాఫిక్ జామ్ నుంచి అయ్యి వచ్చేపాటికి ఒక 30 to 40 minutes అక్కడే టైం వేస్ట్ అయితే జరిగిపోయింది మాకు. సో ఇంకా వీటికి రీచ్ అయ్యేపటికి ఆల్మోస్ట్ 7:30-8 అయింది. మేము వెళ్ళేపాటికి మా అత్త ఆల్మోస్ట్ మటన్ కర్రీ, చికెన్ కబాబ్ అలా అన్నీ ప్రిపరేషన్ చేస్తూ ఉండింది. ఇంకా ఉన్న చిన్న పనులన్నీ ఫినిష్ చేసేసి అందరూ కూర్చొని ఇలా చక్కగా అయితే నాన్ వెజ్ పార్టీని అయితే ఎంజాయ్ చేసేసాము. తిన్న తర్వాత కూడా కొద్దిగా డైజెషన్ కోసం జీరా మసాలా, ఇది మా ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ బాగా అడిక్ట్ అనమాట. లెమన్ వాటర్, స్వీట్ అండ్ సాల్ట్ వాటర్ కానీ, లేదా ఇలా జీరా మసాలా కానీ, లేదంటే స్ప్రైట్, అలా కాంబినేషన్ చేసుకొని తాగి తిన్నామంటే మంచిగా డైజెస్ట్ అవుతుందని. సో ఇంకా కబాబ్ తినుకుంటూ అలా వీడియో క్లిప్స్ అని అయితే మిస్ చేయకుండా తీసుకున్నాను.
ఇంకా ఆల్మోస్ట్ అక్కడ అయింటది ఒక 1/2 అవర్ 40 మినిట్స్ అక్కడ కూడా టైం స్పెండ్ చేశాము. తర్వాత ఇంక ఇక్కడ మా బాబాయ్ లైక్ ఏదైతే హాఫ్ శారీ ఫంక్షన్కి వెళ్ళానో ఆ పిల్ల వాళ్ళ తాత వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాం అనమాట. ఇది వచ్చేసి మల్సంద్ర. సో రామ్మూర్తి నగర్ నుంచి ఇక్కడికి మళ్ళీ ఒక 1/2 అవర్ 40 మినిట్స్ టైం పట్టింది. ఈ ట్రాఫిక్లో హంగామా చేస్తున్నారు మా పిల్లలైతే చెమటలకు తట్టుకోలేక. అయినా కూడా వాళ్ళ అల్లరిని భరిస్తూ ఈ ట్రాఫిక్ జామ్లో మేమంతా క్యారీ ఫార్వర్డ్ చేసుకొని చక్కగా ఫ్యామిలీ అయితే సో చేరాల్సిన మా బాబాయ్ వాళ్ళ ఇంటికి అయితే చేరేసాము. ఇది వచ్చేసి బాబాయ్ వాళ్ళ ఓన్ హౌస్. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో నాకు చాలా ఇష్టం. సమ్ టైమ్స్ ఏంటంటే ఇంటి లోపలికి వెళ్ళేటప్పుడు అడుగు పెడితే ఇది రెంట్ హౌసే కదా అన్నట్టు ఒక్కొక్కసారి నాకు ఫీల్ వస్తుంది. కానీ బాబాయ్ వాళ్ళ ఇల్లు ఓన్ హౌస్ అవగా నేను లోపలికి వెళ్ళి ఒక అడుగు పెడుతున్నాను, ఇది మా ఇల్లే కదా, లైక్ మా బాబాయ్ వాళ్ళ ఓన్ హౌసే కదా. ఇంత పెద్ద సిటీలో చాలా పెద్ద బిల్డింగ్ అయితే కట్టేశారు. జస్ట్ 15-20 డేస్ అవుతుంది అంతే వాళ్ళు ఈ ఇంటికి కూడా షిఫ్ట్ అయ్యి. సో దట్ ఇంకా ఫంక్షన్కి వచ్చాం కదా, ఎలాగో అందరు వెళ్తాము, నెక్స్ట్ డే లీవ్ అని చెప్పేసి, లీవ్ కాదు అర్లీ మార్నింగే రీచ్ అయ్యేలాగా వెళ్దామని చెప్పి మా అన్న వాళ్ళు కూడా మడకశిరాకి రీచ్ అవ్వాలి, అక్కడ స్టే చేసేంత టైం లేదు. సో దట్ అందరూ కలిసి అక్కడికి వెళ్ళి అక్కడ మళ్ళీ మేము వెళ్ళేపాటికి మా వదిన మా పిన్ని అక్కడ కూడా నాన్ వెజ్ ప్రిపరేషన్ చేశారు. ఫ్యామిలీ మొత్తం అలా చక్కగా కూర్చొని డిన్నర్ పార్టీని అయితే ఒక 10-10:30కి అలా ఎంజాయ్ చేసేసాము. మొత్తానికి చాలా చక్కగా ఫ్యామిలీతో ఇలా చాలా రోజుల తర్వాత ఎంజాయ్ చేశాను. మీకు ఎలా అనిపించింది? సో మీ ఫీలింగ్స్ ఏంటో అన్నది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసి, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ మిల్కీస్ మజా. నెక్స్ట్ లాగ్లో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.